మేబీ కొంచెం లాంగ్ వస్తదేమో ఓపికగా చూడండి. ఈరోజు ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఒక అమ్మాయి టీచర్‌ని చెప్పుతో కొట్టినటువంటి అంశం గురించి మాట్లాడుకోవటానికి మనం ఒక చిన్న బ్యాక్ ఎండ్ చూస్తే మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఎప్పుడు మొత్తుకుంటూనే ఉంటాం. స్కూల్ సిస్టమ్, కాలేజ్ సిస్టమ్ అనేది ఏ దేశంలో అయినా చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్‌గా బ్రీఫ్‌గా చెప్తే జపాన్ తీసుకుందాం. జపాన్‌లో మనకి ఒక జపాన్ వాడు ఇండియా నాకు ఫ్రెండ్ అనుకోండి. ఏదో పెళ్ళికొచ్చాడు. నాకు తెలిసినోళ్ళ పెళ్ళికి అందరం కలిసాం. ఆ జపాన్ వాడు ఆ పెళ్లిలో ఎవరైనా చెత్త కనపడితే ఉండలేడు. క్లీన్ చేసేస్తాడు. జపాన్ వాళ్ళు వేరే దేశంలో ఫుట్‌బాలో, క్రికెటో చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ స్టేడియంలో లిటరింగ్ జరిగితే చెల్లాచెదురుగా ఉన్నటువంటి చెత్తను కూడా వాళ్ళు ఎత్తేసి క్లీన్ చేసేస్తారు. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రక్తంలో ఎక్కడి నుంచి ఎక్కిందది? గత 40, 50 సంవత్సరాలుగా జపాను ప్రభుత్వాలు గాని, ఇంకోటి గాని, ఆ ప్రజలు గాని దీన్ని ఒక యజ్ఞంలా పెట్టుకున్నారు. స్కూల్ ఏజ్ దగ్గర నుంచి లిటరింగ్ గాని, క్లెన్లీనెస్ విషయంలో గాని పిల్లలకి కంప్లీట్ ఐడియా వచ్చేసింది. ఇప్పుడు మన క్రికెట్ అంటే ఎంత క్లారిటీ ఉంటదో, క్రికెట్ కోసం మనం ఎట్లా పడి చచ్చిపోతామో, వాళ్ళు క్లెన్లీనెస్ కోసం పడి చచ్చిపోతారు. అట్లా తయారు చేయాలంటే స్కూల్ ఏజ్ నుంచి, కాలేజ్ ఏజ్ నుంచి రానున్న జనరేషన్ అట్లా బిల్డ్ చేసుకోవాలి. చైనాలో ఈరోజు లైఫ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? వంట వండుకొని, మన బట్టలు మనం ఉతుక్కొని, మన అంట్లు మనం తోముకొని, మన పంట మనం పండించుకోవడమే లైఫ్ స్కిల్. దీన్ని స్కూల్స్ నుంచి నేర్పిస్తున్నారు చదువు కంటే గూడా. కానీ మన దేశంలో భవిష్యత్తు తరాలని, పిల్లల మైండ్ సెట్స్‌ని ఏది డిసైడ్ చేస్తుంది చెప్పండి? ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ డిసైడ్ చేస్తున్నాయి. యూట్యూబ్ షార్ట్స్ డిసైడ్ చేస్తున్నాయి. అన్నిటికి మించి సినిమాలు డిసైడ్ చేస్తున్నాయి. సీరియల్స్ డిసైడ్ చేస్తున్నాయి. టీవీ సీరీస్‌లు డిసైడ్ చేస్తున్నాయి. జపాన్‌లో లేవా అంటే ఉన్నాయి. వాటిల్లో గూడా వీటిని చాలా జాగ్రత్తగా ప్లేస్ చేసుకొని, ఒక బాధ్యతతో తీస్తారు ఒక సినిమాని. ఒక స్మగ్లర్ అక్కడ ఇదవ్వడు. హీరో అవ్వలేడు. ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడ రౌడీయిజం చూపించేటువంటి సినిమాలు, సీరీస్‌లు వాళ్ళు తీసిన దానికి ఒక మెచ్యూర్డ్ మెంటాలిటీ ఉన్న ఆడియన్స్ మాత్రమే సెట్ చేసి చూపించగలరు. ఈరోజు చిన్న చిన్న పిల్లలు గూడా 'కేజీఎఫ్‌ని' హీరోగానో, 'పుష్పని' హీరోగానో, 'గబ్బర్ సింగ్‌ని' ఒక హీరోగానో చూసుకునేటువంటి ఒక దౌర్భాగ్యపు మెంటాలిటీలో ఈరోజు పిల్లలు పెరుగుతున్నప్పుడు అట్లాగే తయారవుతారు. చెప్పుతో ఏంటి రేపొద్దున నరికేసిన క్లాస్ రూమ్‌లో టీచర్‌ని చంపేసిన సన్నివేశం. మనం చెప్పుతో కొట్టడానికి అంత ఆశ్చర్యపోకర్లా. చిన్నప్పుడు మాకు ఆహ్, స్కూల్లో మోరల్ క్లాసెస్ ఉండేవి. అసలు ఏంటి లైఫ్ ఏంటి? ఎవరిని ఎంత గౌరవించాలి? మనకంటే తక్కువ స్థాయిలో ఇబ్బంది పడే వాళ్ళని ఎట్లా మనం హెల్ప్ చేయాలి? అసలు గివింగ్ అంటే ఏంటి? గివింగ్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏంటంటే గివింగ్. ఎదుటి వాళ్ళకి లేని దాన్ని మన దగ్గర ఉంటే పంచుకోవడం, షేరింగ్, గివింగ్, హెల్పింగ్ దీని గురించి అద్భుతంగా చెప్పేవారు. చెప్పబట్టి ఈరోజు కొద్దో గొప్పో ఏం పీకేయట్లేదు కానీ ఎంతో కొంత ఎవరిలో చూస్తే ఇబ్బందిగా ఉంటే జాలి కలగడం వాళ్ళ పట్ల ఒక పొలైట్నెస్, ఒక హంబుల్నెస్, ఒక మొరాలిటీ, ఒక ఎథిక్స్ ఇవన్నీ కూడా ఎంతో కొంత వచ్చాయి. మేమేం పీకేసిందని మేము పెద్ద పొడుగులమైనా ఎంతో కొంత 20% వచ్చినాయి. ఈరోజు అది లేకపోగా నెగిటివ్లో హీరోయిజంగా ఫీల్ అవుతున్నారు ఆడపిల్లైనా మగపిల్లలైనా. టీచర్స్ని ఏడిపించడం, టీచర్స్ని కొట్టడం, టీచర్స్ మీద అటాకులు చేయడం, టీచర్స్ని ట్రోల్ చేయడం, టీచర్స్ మీద ఒక రకమైన పంతాన్ని పెంచుకోవడం, సైకోసైడిస్టిక్ ప్రెజర్ని చూపించడం, టీచర్ల పట్ల లస్ట్ని, కామాన్ని చూపించడం, ఇవన్నీ కూడా ఒక ఇదిగా హీరోయిజంగా అయిపోయింది. నార్మలైజ్ అయిపోవడంతో ఏదైనా నెగిటివ్ థింగ్ నార్మలైజ్ అవడమే దరిద్రం. దాన్ని హీరోయిజంలోకి మార్చేసేటువంటి సినిమాలు, మ్యూజిక్లు డర్ అనుకుంటూ ఇలాంటి థింగ్ని తయారు చేసుకుంటున్నారు ఈ సొసైటీలో ఈరోజు. ఆ అమ్మాయిని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఆ అమ్మాయిని ట్రోల్ చేసినట్టు అవసరం లేదు. ఎవరైతే కొట్టారో ఆ అమ్మాయి కౌన్సిలింగ్, షీ డిజర్వ్స్, షీ నీడ్స్ హెల్ప్, షీ నీడ్స్ లాట్ ఆఫ్ హెల్ప్. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వగలగాలి. అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడా కూడా మొరాలిటీస్ని, ఎథిక్స్ని చేర్పించలేని, నేర్పలేని, అసలు సింపుల్ క్వశ్చన్ అడుగుతా, ఈ దేశంలో ఎంతమంది పిల్లలు జీబ్రా క్రాసింగ్ మీద రోడ్డు దాటుతారు? ఎంతమంది పిల్లలు దాటుతారు చెప్పండి ఈ దేశంలో? మీరు పెద్ద పెద్ద మెట్రోస్లో తీసుకుందాం, చిన్న ఊళ్ళలో అయినా తీసుకుందాం, మెట్రోపాలిటన్స్ తీసుకున్నా, చిన్న ఊళ్ళు తీసుకున్నా, ఎంతమంది పిల్లలు జీబ్రా క్రాసింగ్ మీద రోడ్డు దాటుతారు? దాటరు. ఎవ్వరు దాటరు. 99.9% పిల్లలు దాటరు. ఎందుకు దాటరు అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్పించట్లా. వాళ్ళకి ఎట్లా బతకాలి, వాళ్ళు వంట ఎట్లా చేసుకోవాలో నేర్పించట్లా, రోడ్ ఎట్లా దాటాలో నేర్పించట్లా, ఏది మంచి ఏది చెడు అనేది అసలు ముందు నేర్పించే వాళ్ళకి తెలియకుండా పోయింది. భవిష్యత్తులో ఇంక వీళ్ళకేం తెలుస్తుంది? అందుకే ఇట్లాంటి సన్నివేశాలు చాలా బాధేసింది ఆ వీడియో చూసినప్పుడు. నాకు ఏంది అమ్మా అని అనిపించింది.